150 ఏళ్ల వందే మాతర ఉత్సవాలలో భాగంగా ప్రధాని మోదీ వందే మాతర గీతాన్ని ఆలపించడం నిన్న దేశం అంతా చూసింది. అది కూడా ఏమిటి, 2 స్టాంజాస్ కాదు, ఎంటైర్ 6 స్టాంజాస్ ఆయన తోటి వారితోటి ఆలకించారు కాదు, ఆలపించారు. ఆయన సైతం పాడారు. అది కూడా 6 స్టాంజాస్, అంటే కంప్లీట్ వందే మాతరాన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1937లో దేశ విభజనకు కాంగ్రెస్ చేసిన తప్పిదం కారణంగా ఇక్కడే బీజం పడింది అంటున్నారు. ఎక్కడ? ఈ వందే మాతర గీతం విషయంలో ఏం జరిగింది అసలు? 1875లో బంకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో రాసిన ఈ వందే మాతర గీతంలో 6 స్టాంజాస్ ఉన్నాయి. 1875 నుంచి 1937 వరకు జాతి, మత, కుల, ప్రాంత భేదాలకు అతీతంగా ఈ వందే మాతరాన్ని స్వాతంత్రోద్యమ దీప్తిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాడుకుంటూ వచ్చారు. కానీ 1937లో ఏం జరిగింది? మొహమ్మద్ అలీ జిన్నా ఈ వందే మాతర గీతాన్ని ఆలపించడం మాకు సమ్మతం కాదు అన్నారు. మాకు ఇన్ ద సెన్స్ ముస్లిమ్స్కి. అప్పుడు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద అధ్యయనం చేసిన తర్వాత యునానిమస్లీ ఒక కాల్ తీసుకున్నారు. ఏమని? మొదటి 2 స్టాంజాస్ మాత్రమే ఉంచుదాము, మిగిలిన స్టాంజాస్ని పక్కన పెడదాము అని చెప్పి. సో 1937 నుంచి 1947 వరకు ఆ 2 స్టాంజాస్ తోటే వందే మాతరాన్ని పాడుకుంటూ వచ్చారు. సరే, 1947 దగ్గర స్వాతంత్రం వచ్చింది, కానీ డివిజన్ మాత్రం ఆపలేకపోయారు. అసలు ఆ రోజు 1937లో 6 స్టాంజాస్ కాకుండా 2 స్టాంజాసే పెట్టాలని కాల్ తీసుకున్న కారణం ఏంటి? ఇది పెద్ద సమస్య కాకూడదు, డివిజన్కి ఇది ఊతం ఇవ్వకూడదు అని. కానీ డివిజన్ ఆపలేకపోయారు. సరే, ఆ తర్వాత అయినా, అంటే 1947 తర్వాత అయినా తిరిగి ఎంటైర్ వందే మాతరాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చిందా కాంగ్రెస్? ఆ పని చేయలేదు. సో ఈ విషయం దేశ ప్రజలకు తెలియాలి, నేటి యువతకు తెలియాలని ప్రధాని మోదీ అన్నారు. అయితే దానికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చిందనుకోండి. ఆ కాల్ తీసుకున్నది రవీంద్రనాథ్ ఠాగూర్ అని. రవీంద్రనాథ్ ఠాగూర్ని ఇప్పుడు మీరు అవమానపరుస్తారా ఇలాంటి మాటలు మాట్లాడని? అలాగే ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో ఎప్పుడైనా వందే మాతరం పాడారా అని కాంగ్రెస్ నేతలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇది వందే మాతరం వెనకాల ఉన్న కథ. ఏమంటారు ఎంటైర్ ఎపిసోడ్ గురించి? మీ కమెంట్ రాయండి, లైక్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.